వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం మేయర్ ఉప మేయర్లకు మంత్రి పువ్వాడ అభినందనలు. నగరాభివృద్ధికి పాటుపడాలని హితవు. గుప్త నిధుల కోసం పురాతన ఆలయాల ధ్వంసం. తాజాగా బద్వేల్లోని ఉరుమలమ్మ ఆలయాన్ని తవ్విన ఆగంతకులు. ధాన్యం పండించిన రైతులకు నిరాశే. కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి ఎదురుచూపులు. మామిళ్లపల్లె పేలుడు ఘటనపై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. 5 ప్రభుత్వ శాఖలతో కమిటీ ఏర్పాటు. రాజేంద్రనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. కరోనా వ్యాక్సిన్ బ్లాక్ లో అమ్ముతున్నారని ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే ఖమ్మం మేయర్ ఉప మేయర్లకు మంత్రి పువ్వాడ అభినందనలు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కేఎంసీ నూతన మేయర్గా ఎన్నికైన పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా జోహారకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అభినందనలు తెలియజేశారు. సోమవారం జెడ్పీ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో మేయర్ నీరజ, ఉప మేయర్ ఫాతిమాలకు శాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఖమ్మం నగరాభివృద్ధికి తమ వంతు కర్తవ్యంను నిర్వర్తించాలని సూచించారు. ప్రస్తుత తరుణంలో కోవిడ్ తీవ్రతగా ఎక్కువ ఉన్నందున కార్పొరేషన్ పరిధిలో తగు చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అంచనాలకు మించి మంచి పాలన అందించాలని కోరారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేద్దామని, అందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, డివిజన్ల నుండి గెలుపొందిన కార్పొరేటర్లకు మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ గారు, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ గారు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ బరాజ్ గారు ఉన్నారు. గుప్త నిధుల కోసం పురాతన ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా కడప జిల్లా బద్వేలు పట్టణానికి సమీపంలోని ఉర్మలమ్మ ఆలయాన్ని తవ్వారు. ఎన్నో శతాబ్దాలుగా ఉన్న విగ్రహాన్ని తొలగించారు. 6 అడుగుల లోతు మేర తవ్వారు. అమ్మవారి విగ్రహాన్ని తొలగించారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ధాన్యం పండించిన రైతులకు తీవ్ర నిరాశ మిగులుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. పట్టించుకునే వారే కరువయ్యారు. 4 రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే ఉంటున్నామంటూ నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామ రైతులు వాపోతున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ధాన్యం లారీలు ఆగి ఉన్నాయని తెలిపారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
కడప జిల్లా మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. 5 ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్వారీకి లైసెన్స్ లేదని, పర్యావరణ అనుమతులు లేవని నిర్ధారణ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ పెద్దల పాత్రపై కూడా విచారణ జరగాలని టీడీపీ నిజ నిర్ధారణ బృందం సభ్యులు డిమాండ్ చేశారు. మామిళ్లపల్లి గ్రామ సమీపంలో అక్రమ మైనింగ్ చేస్తా 10 మంది ప్రాణాలను నిలువున బలిగొన్నటువంటి సంఘటన ఇది. నాగేశ్వర రెడ్డి అనేటువంటి ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు, అంటే మండల స్థాయి నాయకుడు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైఎస్ఆర్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు, ప్రజెంట్ సింగిల్ విండో అధ్యక్షుడు కూడా బ్రహ్మగారి మఠం. ఆ వ్యక్తి అక్రమం చేసే దాంట్లో భాగంగా గిలిటిన్ స్టిక్స్ కానీ ఇతర పేలుడు పదార్థాలు అన్లోడ్ చేసేటువంటి సందర్భంలో 10 మంది అమాయకులు మరణించినారని చెప్పి మరి పత్రికల్లో చూస్తాం. వాస్తవానికి అధికార పార్టీ కాబట్టి, ఇది కొంత మారుమూల ప్రాంతం కాబట్టి ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటారనేది కూడా అనుమానాలు ఉన్నాయి. అది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నాగేశ్వర రెడ్డికి 2019-20 ప్రాంతంలోనే నోటీసులు కూడా ఇచ్చినారు. ఇది మైనింగ్ ఆపేసేయండి, మీకు నిబంధనలు ఉల్లంఘించినారని చెప్పి నోటీస్ ఇచ్చినారు. తర్వాత సమాచార హక్కు చట్టం కింద పర్యావరణ అనుమతులు కూడా లేవని చెప్పి కూడా సమాధానం ఇచ్చినారు. అంటే ఇది అక్రమ మైనింగ్, ఎటువంటి అనుమతులు లేవు, నిబంధనలు లేవు, ఏది లేదు. ఇది మారుమూల ప్రాంతం కాబట్టి అక్రమంగా మైనింగ్ చేసేట భాగంగా ఈరోజు వేంపల్లె నుంచి అవి తీసుకొని వచ్చినారు. అసలు వేంపల్లెలోనే ఇవి గిలటిన్ స్టిక్స్ కానీ ఇతర పేలుడు పదార్థాలు కానీ అమ్మేదానికి, నిల్వ ఉంచేదానికి అనుమతులు ఉన్నాయో లేదో తెలియదు. రెండోది, ఇక్కడ మైనింగే అక్రమైనప్పుడు, మైనింగ్కే అనుమతులు లేనప్పుడు ఏ విధంగా పేలుడు పదార్థాలను కొనేదానికి వాళ్ళకి అనుమతి ఉంది అనేది కూడా చూడాలి. ఈరోజు చనిపోయినటువంటి వాళ్ళలో పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం 10 మంది చనిపోతే వాళ్ళలో 6 మంది పులివెందుల నియోజకవర్గం వేముల మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఆ యొక్క శరీరాలను కూడా గుర్తుపట్టలేనంత మాంసం ముద్దలై ముక్కలు ముక్కలుగా కొన్ని ఫర్లాంగ్ దూరంలో యొక్క శరీర భాగాలన్నీ కూడా పడిపోయినాయి. తర్వాత పేలుడు పదార్థాలు తెచ్చినటువంటి వాహనం కూడా ధ్వంసం అయిపోయింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మేము ఒకటి అడుగుతున్నాం, మా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆయన ఎప్పటి నుంచో మైనింగ్ చేస్తున్నారు, వాళ్ళ పెద్దల కాలం నుంచి కూడా. అతను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి 100 కోట్ల రూపాయలు జరిమానాలు విధించి మైనింగ్ మూసేసినటువంటి సందర్భం చూసినాం. నువ్వు పార్టీ మారుతావా, 100 కోట్లు కడతావా, లేదంటే మైనింగ్ మూసేస్తావంటే పార్టీ మారని చెప్పి మైనింగే ఆయన మూసుకున్నాడు. సిద్ధా రాఘవరావు ఆయన తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసి ఉన్నాడు. మొన్న మాకు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆయనకు మైనింగ్ వ్యాపారం ఉంటే 100 కోట్లు జరిమానా వేసి భయపెట్టి చివరికి ఆయన వ్యాపారస్తుడు, సభ్యుడు, వయస్సుడు కాబట్టి ఆ భయానికి భయపడి పార్టీనే మారిపోయి వైఎస్ఆర్ పార్టీలో చేరినటువంటి సందర్భం చూస్తాం. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి మైనింగ్లో అక్రమాలు జరిగాయని చెప్పి క్రిమినల్ కేసు పెట్టి కర్నూలు జిల్లాలో అరెస్ట్ చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఎల్జీ ఫార్మర్స్లో జిల్లా రాజేంద్రనగర్ డిఎంహెచ్ఓకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామరంగారెడ్డి నిరసన చేపట్టారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ పక్కదారి పట్టిస్తున్నారని, టీకాను ప్రైవేట్ ఆసుపత్రికి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దొరకని వ్యాక్సిన్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలా దొరుకుతుందని, బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు దండుకుంటున్నారని వైద్యులపై విరుచుకుపడ్డారు.
రోజు డిఎంహెచ్ఆర్ గారిని కలిసి ఏదైతే రంగారెడ్డి జిల్లా అర్బన్ కాన్స్టిట్యున్సీలో డివిజన్లలో ఈ కరోనా వైరస్ విజృంభణ సందర్భంగా ఒక్కసారి ఉన్న పరిస్థితిని అవగాహన కోసము ఆమెతోని చర్చించాలని మొన్న శనివారం నుంచి 3 రోజుల సందే ఆమె కోసము మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మా నాయకులు కూడా పొద్దున్న వచ్చేసి నిన్న శనివారం నాడు కానీ ఈరోజు మార్నింగ్ కూడా వచ్చి మేము వస్తున్నాము, రిపెండ్ ఇస్తున్నాము, ఇక్కడ మీరు ఉండవలసింది కానీ కోరితే ఆమె రోజు నాకు బయట వేరే పనులు ఉన్నాయని చెప్పేసి ఏవో సైడ్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి ఆ ఇన్ఫెక్షన్ కోసం అని బయటకు పోయారు. అంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కానీ కరోనా వైరస్ విజృంభిస్తూ ఉన్నది. ఈరోజు టెస్టులు నామమాత్రంగా టెస్టులు చేస్తూ ఉన్నారు. 300 మంది 400 మంది వందలాది మంది లైన్లో నిలబడితే 30-40 మందికే టెస్టులు చేసి చేతులు దుప్పుకుంటా ఉన్నారు. అది కూడా నామమాత్రంగా ఒక్కొక్క సెంటర్లో ఇప్పుడు ఉదాహరణకు ఎలిమినార్ తీసుకుంటే 8 బస్తీ హాస్పిటల్స్ ఉన్నాయి, 2 పిహెచ్ సెంటర్స్ ఉన్నాయి, 3 ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ చేస్తున్నది మాత్రము ఒక 4 చోట్ల ఈరోజు టెస్టులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ ఎంత గందరగోళం ఉందంటే ఇందాక పొద్దున ఈరోజు గడ్డనారాయణ పొద్దున ఈరోజు వ్యాక్సినేషన్ జరుగుతూ ఉన్నది. అక్కడ అడిగాం పోయి ఈరోజు ఎన్ని కూపన్లు వచ్చినాయి, ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినాయంటే అక్కడ ఉన్న బాధ్యత ఆఫీసర్ ఏం జరుగుతుందంటే మేము 60 నుంచి 160 వరకు ఇచ్చినామంటున్నారు. ఇది 60 నుంచి 160 వేయడం ఏందో ఇది విడ్డూరంగా ఉన్నది. నిన్నటి రోజున వ్యాక్సినేషన్ చేసుకున్న వాళ్ళకు లీస్టు పలానా బుక్ చేసుకుంటే వారికి వ్యాక్సినేషన్ కాలేదు, 10 మందికి ఫోన్లో మెసేజ్ వచ్చింది, వ్యాక్సినేషన్ మెసేజ్లు వచ్చినాయి. అంటే వ్యాక్సినేషన్ వాళ్ళకి తీసుకోలేదు, ఆ వ్యాక్సినేషన్ పక్కకు పోయింది, వాళ్ళకి మాత్రం మెసేజ్ వచ్చింది. అంటే ఈ మాదిరిగా కనబడుతూ ఉన్నది. ఒక పక్క వనసరిపురంలో సంవత్సరం కాలం ఒక ఐసీయూ సెంటర్ 20 బెడ్లతోని పెద్ద జనరల్ హాస్పిటల్, అది ఏరియా హాస్పిటల్ 20 బెడ్లతోని హాస్పిటల్ పెట్టారు. ఆ ఐసీయూ దాని మొత్తం టోటల్ వెంటిలేటర్స్ కానీ ఆక్సిజన్ కానీ ఐసీయూ కేంద్రంగా 20 బెడ్లు పెట్టారు. ఈరోజు కేవలం అక్కడ రాగానే వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఎక్కడైతే గాంధీ హాస్పిటల్ ఛాత్రపతి హాస్పిటల్కు వారికి మళ్ళిస్తుంది తప్ప హాస్పిటల్లో ప్రథమ చికిత్స కోసం కూడా కనీసం కూడా చేయలేని పరిస్థితి. అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నాడు, సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా కొండాపూర్లో జిల్లా హాస్పిటల్ 100 బెడ్ల హాస్పిటల్ ఉన్నది. 100 బెడ్ల హాస్పిటల్లో కనీసము 20-30 బెడ్లు కూడా అందుబాటులో తీసుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. అదేవిధంగా ఇక్కడే బుద్ధివెల్ల 30 బెడ్ల హాస్పిటల్ ఉన్నది. కనీసం 10 బెడ్లు కూడా ఈరోజు కరోనా పేషెంట్లకు అందుబాటులో తీసుకునే పరిస్థితి ప్రభుత్వం ఉన్నది. ఒక పక్క వ్యాక్సినేషన్ మీద అవగాహన లేవు, దాన్ని పూర్తిగా ఏదైతే ఏ విధంగా వ్యాక్సిన్ చేస్తో ఎన్ని సెంటర్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు, ఎన్ని వ్యాక్సినేషన్ అని దాని ఫిగర్ చెప్పారు డిఎంహెచ్ఓ గారు. అదేవిధంగా ఎన్ని సెంటర్ లోపల మీరు ఇది కరోనా టెస్టులు చేస్తారంటే ఆ వివరాలు చెప్పారు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఒక పక్క ఏరియా హాస్పిటల్లో బెడ్స్ ఉన్నాయి, కరోనా పేషెంట్లకు అందుబాటులో ఉందని. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్ కావలి కాల్వ రెగ్యులేటర్ వద్ద సాగునీటిని ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సాగునీటి తరలింపుపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. 2వ పంట కింద కావలి కాల్వకు 900 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందకుండా త్వరితగతిన పంటలు వేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో 2వ పంట ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి, సోమశీల ఏసీ కృష్ణారావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. డిఎం ఛానల్ కొంత భాగము వర్క్స్ జరుగుతూ ఉండటం వల్ల అక్కడ కొంత భాగం వద్దని చెప్పున్నాము. మిగతా అంతా కూడా అల్లూరు కావచ్చు, జగదత్తి కావచ్చు, గోగూరు కావచ్చు, కావలి
మొత్తం కూడా పంట వేసుకోవచ్చు, అదేవిధంగా దగదంకి మండలం కూడా వేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఉదగి శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి ఈరోజు కావకి 900 క్యూసెక్స్ రేపటి నుంచి నీరు వదులుతామని ఎస్సీ గారు కూడా మాటిచ్చారు. కాబట్టి ఆ నీటిని చివరి చెరువుకి కూడా నీరు పెట్టుకునే విధంగా, అదేవిధంగా ఎస్సీపీఎంకి ఒక 250 క్యూసెక్స్ నీరు వదిలే విధంగా ఈరోజు అరేంజ్మెంట్ చేస్తాం. అదేవిధంగా ఎస్కేప్ కాడ నుంచి కూడా గౌరవం మేజర్కి కూడా కొంచెం నీరు ఇచ్చేదానికి కూడా ప్రయత్నాలు చేస్తాను. ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది కాకుండా రెండో పంటకి పూర్తిగా నీరు ఇవ్వాలన్నదే మా ధ్యేయం. ఈరోజు ప్రభుత్వం కూడా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ మినిస్టర్కి అందరికీ చెప్పున్నారు, అధికారులంతా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పని చేసుకుంటున్నారో అందరూ కూడా నీరు కోసం అయితే మీరు ఆలోచించాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి కూడా నీరు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాను. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం బంగారంపేట శివార్లోని కొడిపందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. 10 మందిని అరెస్ట్ చేశారు. 20 ద్విచక్ర వాహనాలు, 4,620 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెళ్లకూరు ఎస్ఐ మనోజ్ కుమార్ నాయకత్వంలో ఈ దాడులు జరిగాయి. రాజేంద్ర నగర్ పరిధిలోని సులేమాన్ నగర్ లో రంజాన్ కానుకలు పంపిణీ చేశారు. సులేమాన్ నగర్ డివిజన్ జాయింట్ కార్యదర్శి వసీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎస్ఐ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. आओ ले लिया आओ डबल आंटी को एकदम उनको दे दे ये घर में जाके दे दे अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं सैयद वसीम सुलेमान नगर डिवीजन जॉइंट सेक्रेटरी। आज रमज़ान किट्स यहाँ पे बांटे गए हैं 100। इसमें एसआई साहब स्पेशल बड़ा इंतजाम के लिए कि प्रकाशगढ़ साहब वो आने वाले थे, अभी ये लॉकडाउन की तरफ से साहब कहीं भी नहीं आ रहे हैं, इसीलिए हमारे पार्टी वर्कर्स को बोले आप लोगों ने सब एस आई साहब को लेके दियो, बोल के हमारे आकर दिए एस आई साहब सी आई साहब पंचायत साहब का हम शुक्रिया अदा करते हैं। हमारे साथ का श्रीधर रेड्डी एस आई साहब का बहुत बहुत शुक्रिया। ये कौन से एरिया में तकसीम करे सर? ये కరోనా విజృంభించి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అయినా క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు కనరావడం లేదనడానికి కొత్తపేట స్టేట్ బ్యాంక్ నిదర్శనం.
బ్యాంకు గేట్ దగ్గర గుంపులుగా జనం నిలబడ్డారు. కనీసం వారికి టోకెన్లు ఇచ్చి క్రమ పద్ధతిలో పిలవడం గానీ, వారిని భౌతిక దూరం పాటించేలా అదుపు చేసే చర్యలు గానీ బ్యాంక్ అధికారులు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే పరిస్థితి నిత్యకృత్యంగా మారిందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్తున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. క్షేత్రస్థాయిలో నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయకపోతే కరోనా ఎలా కట్టడి అవుతుందని, ఇలా నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత జటిలం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా సోకిన వారికి స్వయంగా సేవలు అందిస్తూ కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు. ప్రతిరోజు కనీసం 70 మందికి పరీక్షలు నిర్వహిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పాజిటివ్ వచ్చిన బాధితులకు కోవిడ్ కిట్లు అందిస్తూ హోమ్ ఐసోలేషన్ లో ఉంచుతున్నారు. छोटू को जगह బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం మేయర్, ఉప మేయర్లకు మంత్రి పువ్వాడ అభినందనలు. నగరాభివృద్ధికి పాటుపడాలని హితవు. గుప్త నిధుల కోసం పురాతన ఆలయాల ధ్వంసం. తాజాగా బద్వేల్లోని ఉరుమలమ్మ ఆలయాన్ని తవ్విన ఆగంతకులు. ధాన్యం పండించిన రైతులకు నిరాశే. కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి ఎదురుచూపులు. మామిళ్లపల్లె పేలుడు ఘటనపై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. 5 ప్రభుత్వ శాఖలతో కమిటీ ఏర్పాటు. రాజేంద్రనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. కరోనా వ్యాక్సిన్ బ్లాక్ లో అమ్ముతున్నారని ఆగ్రహం. సో ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వితి న్యూస్. లక్ష్యం సమాజ హితం.